రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల 29,762 రేషన్ షాపుల ద్వారా సరుకుల పంపిణీ జరుగుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా వృద్ధులకు ఇళ్లకు వెళ్లి ఇస్తున్నారని, స్మార్ట్ రైస్ కార్డులను ఆగస్టు 26 నుంచి పంపిణీ చేస్తున్నామని అన్నారు. 1,46,66,000 మందికి ఉచితంగా ఈ కార్డులు అందిస్తున్నామని, 2 విడతలుగా ప్రజలకు ఈకేవైసీ ఆధారంగా ఈ కార్డులు ఇస్తున్నామని, దేశంలోనే 96.5% ఈకేవైసీ చేసిన ఏకైక రాష్ట్రంగా ఏపీ ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చేసే అనేక కార్యక్రమాల్లో భాగంగా పౌరులందరికీ కూడా ప్రతి నెల 29,762 రేషన్ షాపుల ద్వారా సరుకులు పంపిణీ కార్యక్రమం చేపడతానే ఉన్నాం. అందులో భాగంగా కొత్త టెక్నాలజీ తోటి క్యూఆర్ కోడ్ బేస్డ్ స్మార్ట్ రైస్ కార్డ్స్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించాం. 25వ తారీఖున ఆగస్టులో ప్రారంభించిన ఈ కార్డు సర్వీసెస్ 1,44,66,000 మందికి ఉచితంగా సరఫరా చేసేటట్టు ఈ కార్యక్రమం ప్రారంభించాం. దీని నేపథ్యం, దీని వెనక 2 విడతలుగా ప్రజలందరికీ కూడా ఈ కేవైసీ అంటే నో యువర్ కస్టమర్ది ఎక్కడైనా వాళ్ళ డేటాలో ఎక్కడైనా పొరపాటు ఉన్నా, కుటుంబ సభ్యులు మార్పులు చేరికలు, చిరునామాలో మార్పులు, ఇటువంటివన్నీ పొందుపరచడానికి అనేక సార్లు అవకాశాలు కల్పించి భారతదేశంలోనే 96.5% ఈకేవైసీ చేసిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్గా మనం రాగలిగాం. ఇందులో అద్భుతంగా గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం సిబ్బంది సహకరించారు. అదేవిధంగా మా రేషన్ షాప్ డీలర్లు వాళ్ళ ఈపాస్ మెషిన్ల ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రజలకి మరింత అందుబాటులోకి తీసుకురావడానికి సహకరించారు. ఈ 1,44,66,000 కార్డుల పంపిణీలో ఇప్పటి వరకు 80% పూర్తయినాయి. ప్రత్యేకంగా విజయనగరం జిల్లా 88% నిన్నటి వరకు పూర్తి చేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా 87%, శ్రీకాకుళం 85%, అదేవిధంగా కృష్ణాను, ఎన్టీఆర్ దాదాపు 84% పూర్తయినాయి. 3వ విడత రేపటి రోజున 2 జిల్లాల్లో ప్రారంభించబోతున్నాం. చివరి విడత 15వ తారీఖున 9 జిల్లాల్లో కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రారంభించబోతున్నాం. అయితే ఈ తరుణంలో మీ ద్వారా, అదేవిధంగా సోషల్ మీడియాలో అనేక సందర్భాల్లో చాలామంది మన పౌరులు వచ్చిన కార్డులో కొన్ని పొరపాట్లు ఉన్నాయనే విషయం మా దృష్టికి వచ్చింది, ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీనిపైన మేము లోతుగా అధ్యయనం చేస్తే మరొకసారి మీ దృష్టికి తీసుకొస్తున్నాను. గతంలో మేము ఈ కేవైసీ చేసేటప్పుడు 2 సార్లు అవకాశం కల్పించాం. ఎక్కడైనా ఏమైనా పొరపాట్లు ఉంటే మీరు సరి చేసుకోండి, ఆ మార్పులు చేపే ఉంటే చెప్పండి.